హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు కీర్తన్ మణి. సో ఈ వీడియోలో అయితే మనం ప్యాసివ్ ఇన్కమ్స్ ఎట్లా మనం స్టార్ట్ చేయాలి అండ్ ఎట్లా సంపాదించాలి ప్యాసివ్ ఇన్కమ్, ఈ వీడియోలో అయితే మీకు టోటల్ 3 ప్యాసివ్ ఇన్కమ్స్ గురించి అయితే చెప్తాను. సో డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి అయితే చెప్తాను గైస్. సో లెట్స్ గో ఇంటు ద సో గైస్, మన ఒక ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ సెల్లింగ్ స్టాక్ ఫోటోస్. సో ఇది బేసిక్గా అందరికి సూట్ అవుతుంది. ఎవరికి సూట్ అవుతుంది అంటే, మంచి కెమెరా, కెనాన్ కెమెరా ఉంటే వాళ్ళు బయటనున్న వెదర్ని లైక్ క్లైమేట్, నేచర్ని ఫొటోస్ తీసుకొని మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లుగా షటర్ స్టాక్ కానీ ఆర్ ఇంకా వెబ్సైట్స్లోని మీరు అప్లోడ్ చేయడం వల్ల మీరు మనీ అయితే సంపాదిస్తారు. ఎస్. సో గైస్, మన ఒక సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ SMMA. సో దీని ఒక ఫుల్ ఫామ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ. సో ఇట్ ఈస్ ఎ బిజినెస్ దట్ హెల్ప్స్ అదర్ కంపెనీస్ టు గ్రో దేర్ ఆన్లైన్ ప్రెజెన్స్ ఆన్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అంటే సపోజ్ మన వీధి చివరన ఒక స్టోర్ ఉంది, ఐ మీన్ సూపర్ మార్కెట్. సో మనమైతే ఆ స్టోర్కి వెళ్ళి నాకు కొంచెం కమిషన్ ఇవ్వండి, మీ యొక్క స్టోర్ని ఆన్లైన్ ప్రెజెన్స్ మంచిగా SEO చేసి అండ్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. సో మీ యొక్క స్టోర్ని మంచిగా డిజైన్ చేసి ఆన్లైన్లో స్పాన్సర్ యాడ్ క్యాంపెయిన్స్ ఇలా రన్ చేసి ఒక కస్టమర్స్ డే బై డే ఇంక్రీజ్ చేసినట్లాగా మేము చేస్తాం అని చెప్పి మనకి కమిషన్ రూపంలో మనకి ఇన్కమ్ అయితే వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్. ఆన్లైన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని వీళ్ళ ఒక స్టోర్ని మంచిగా మార్కెటింగ్ చేసి, ఐ మీన్ అడ్వర్టైజింగ్ చేసి, దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఒక స్టోర్లో కస్టమర్స్ డే బై డే ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ ఇట్ ఈస్ ఎ బిగినర్ ఫ్రెండ్లీ. సో ప్రతి ఒక్కరు SMMA స్టార్ట్ చేయవచ్చు. గైస్, మన ఒక థర్డ్ ప్యాసివ్ ఇన్కమ్ నథింగ్ బట్ డ్రాప్ షిప్పింగ్. సో ఈ ఒక డ్రాప్ షిప్పింగ్ మీకు పాత వీడియోలో ఇక్కడ పైన కనిపిస్తున్నట్లు ఈ ఒక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ వీడియోలో మీకు ఇంకా క్లారిటీ ఇవ్వడానికి అయితే మళ్ళీ చెప్తున్నాను. డ్రాప్ షిప్పింగ్ ఏంటంటే, ఒక వెండర్ ఉంటాడు, ఐ మీన్ సప్లయర్. సో వెతుక్కొని, ఐ మీన్ లైక్ ఇండియా మార్ట్, వీళ్ళ దగ్గర హోల్సేల్ రేట్లలోనే మనకి చాలా రకాలైన ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇందులో ఒక నీచ్ చేయించుకోవాలి. సో నీచ్ ఏంటంటే ఒక కేటగిరీ. సపోజ్ మీరు జిమ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ సెల్ చేయాలనుకుంటున్నారు, ఆర్ కిచెన్ ఎక్విప్మెంట్స్, ఆర్ పెట్స్, ఆర్ లైక్ మెన్స్ ఫ్యాషన్. సో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ మీరు ఫస్ట్ చూస్ చేసుకోండి. సో ఇది చూస్ చేసుకున్నాక మీరు ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ ఒక ప్రోడక్ట్స్ని లిస్ట్ చేసుకుంటా 20 to 10 ప్రోడక్ట్స్ మీరైతే ఒక పేపర్లో నోట్ డౌన్ చేసుకోండి. సో తర్వాత మనం చేయాల్సిన పని స్టోర్ క్రియేట్ చేయడం, ఐ మీన్ వెబ్సైట్. సో దీనికి నేనేం చెప్తున్నా అంటే షాపిఫై ఏంటంటే ఫ్రీ కాదు, పెయిడ్. సో నేను ఎందుకు షాపిఫై అన్నానంటే, మీకు స్టార్టింగ్ 3 months వరకు అయితే మీకు 20 రూపీస్తోనే అయితే మీరు స్టార్ట్ చేయవచ్చు. సో చాలామంది ఫ్రీ ట్రయల్ అంటారు, కానీ సో 3 days అయితే మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు పే 20 రూపీస్ ఈచ్ మంత్ ఫర్ 3 months. సో ఈ 3 monthsలో అయితే మీరు స్టోర్ని మంచిగా డిజైన్ చేసి స్టోర్ క్రియేట్ చేశాక ఒక ప్రోడక్ట్స్ లిస్ట్ చేసుకున్నారు కదా స్టార్టింగ్లో 20 to 10 ప్రోడక్ట్స్. సో ఆ ప్రోడక్ట్స్ మీరైతే ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకున్నాక ద మెయిన్ గేమ్ మార్కెటింగ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్స్లో అయితే మన ఒక స్టోర్ని, ఐ మీన్ జనాలకి తెలిసినట్లాగా మన ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అడ్వర్టైజింగ్ చేస్తాం. ఇందులో మనకి 2 types ఆఫ్ అడ్వర్టైజింగ్ ఉంటుంది. వన్ ఈజ్ ఫ్రీ అండ్ పెయిడ్. సో బిగినర్స్ అయితే చాలా వాడికి ఫ్రీ చేసుకోవాలని నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఫ్రీ ఏంటంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో ప్రొడక్ట్స్ని సప్లై దగ్గర ఇమేజెస్ కానీ ఆర్ వీడియోస్ మీకు అక్కడే దొరుకుతాయి. ఈ యొక్క వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయితే అప్లోడ్ చేసుకుని. మీరు డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్టింగ్లో చెప్పినట్లు కొన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ అలాగే డాక్యుమెంట్స్తో పాటు మీరు కేవలం ఒక 100 రూపీస్ స్టార్టింగ్ 3 months మీరు ఒక రూపీస్ ఉంటే మీరైతే డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయవచ్చు. సో నేనైతే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా టోటల్ ఫ్రీగా చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నాకు ఎటువంటి రిస్క్ కాకుండా స్మూత్గా అయిపోవాలంటే అవ్వదు.
సో ఎందుకంటే ఇది ఒక డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్ కాబట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఒక బిజినెస్ రన్ చేయాలంటే చాలా రిస్క్స్ ఉంటాయి. సో డ్రాప్ షిప్పింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ రిస్క్.